I'm going to catch and kill each and every one of you revolutionists. You think you'll get freedom, huh? By killing us. We're ruling your country. We will rule it forever. జాబిలమ్మ జాబిలమ్మ రావే కొండ మీద గోగి పూలు తేవే అందమైన చందనాలు చల్లవే హద్దులేని ఆనందాలు మావే అటు పొంగి పారే సెలయేరు తన అందానికెవరు సరిరారు స్వార్థం లేని పసి మనసున్న మా ఊరి వారు అంతే లేని ప్రేమ పంచేటి గుణమున్నవారు జై శ్రీ ఆంజనేయం శ్రీరామాంజనేయం భజ వీరాంజనేయం జాబిలమ్మ జాబిలమ్మ రావే కొండ మీద గోగి పూలు తేవే అందమైన చందనాలు చల్లవే హద్దులేని ఆనందాలు మావే గంటలు ఆ గువ్వగూటి జంటలు చిట్టి పొట్టి ఆటలు చిన్ని చిన్ని మాటలు ఆడుతుంటే పాడుతుంటే చూడాలి ఆగకుండా సాగుతూనే ఉండాలి ధాన్యమంతా గాదిలోని నిండాలి భాగ్యమంతా ఊరిలోని ఉండాలి స్నేహం ప్రేమ మా సొంతం కావాలి మలినం పొందాలి జై శ్రీ ఆంజనేయం శ్రీరామాంజనేయం భజ వీరాంజనేయం సరిగ్గా తోరా సచ్చినోడా పొద్దున్న లేచిన కానించి నీ ఒళ్ళు తొంకోవటమే కాదు మనకు పాలిచ్చే గేదెలు కూడా శుభ్రం చేసుకోవాలి ఎంత తోమినా నల్ల రంగు తెల్ల రంగు అవుతుందేటమ్మా మీరు బయలుటోరే సరిగ్గా తోరా శుభమత మాటలను వచ్చేసింది అప్పాయమ్మ ఇదిగో అప్పాయమ్మ ఈ ఏలమాకి ఏది పేడేయలేదు నీకేం లేదు తీసుకెళ్ళడానికి నేను వచ్చాగా నన్ను చూడగానే పేడేసెత్తాలే ఏమంటావు సుబ్బమ్మత్త అంతేలేవే సత్యం నేను చూస్తే గేదెలకే కాదు ఎవరికైనా కడుపులో తిప్పేస్తుంది మరి ఏంట్రా ఆగుతున్నావు చూడు సుబ్బమ్మత్త సర్లేరా ఇప్పుడు నువ్వు పోయి సాయంత్రం తొందరగా వచ్చే లేదంటే నీ పేక పిసికెత్తాను అప్పాయమ్మ వచ్చేసింది కదా నేను కూడా చెరువు గట్టుకు పరిగెత్తాలి కదా మరి ఓరా సచ్చినోడా నీకు ఈ రోజు నాలపాడా నీ జిమ్మడిపోను అవునే మీ అమ్మాయి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అవును సుబ్బమ్మత్త ఆ పని మీదే వచ్చాను నువ్వేమన్నా సాయం చేస్తావేమోనని ఏది లక్ష్మమ్మ కనబడట్లేదేటి ఇంట్లో లేదా అది ఇంట్లో ఎప్పుడు ఉంటదే ఎక్కడ ఆడుతుందో ఏమో పద్మ తిక్కు తీరిందా తెలుసండి లక్ష్మితో పందెం కాస్తావా సర్లేవే ఒప్పుకుంటున్నాను ఇంకెవరున్నారే నాతో పందెం కాయడానికి నేనున్నాను పందెం కాయడానికి లక్ష్మి నాతో ఆడతావేటి నీ కోతులతో ఆడను నా కొండ ముచ్చులతో పందెంగా ఆడతానే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు నిన్నలేదు కదా పండుకోది చూడు లక్ష్మి నన్ను పండుకోతి అంటున్నాడు అని వీళ్ళతో మనకేంటే పోయి పని చేసుకోండి పనిలాకేటి వచ్చామే నీ దగ్గర పని ఉందేటి మంచి పని ఉంది
మా అప్పిగాడు ఒకడే పాప ఇంట్లో పని చేయలేకపోతున్నాడు. ఇంటికి వచ్చి గేదెలతో అంతా వేటి గేదెలు తోమాలనా? నెలకు 10 అనాలు ఇస్తే గేదెలతో పాటు నిన్ను కూడా తోమేస్తానే. తోంది గాని అప్పుడు మా అమ్మ నిన్ను తోముద్ది. అమ్మా నా కోసం ఎదుగుతూ ఉంటదే. రండి వెళ్దాం, తొందరగా రండి. ఏ లక్ష్మి, రేపు నుంచి పనిలోకి వచ్చి ఉంటా మరి. రేమిటో పిలిస్తే రారా? అరే వాళ్ళ దిక్కెళ్ళవేట్రా? ఏడు సంగతి ఈడేరా మనకు కోడియాలా? ఏంటమ్మా ఏమంటుంది పెళ్లి కూతురు? ఏముందమ్మా, పెళ్లి దగ్గర పడేసరికి బరువు పెరిగిపోతోంది. అప్పు కోసం మీ అమ్మ దగ్గరకు వచ్చాను. మీ అమ్మ ఏమో ఏమనంది. అవునా? పద నేను మాట్లాడతాను. అమ్మా అమ్మా, ఏమే నీ తిరుగుళ్ళు ఆటలు అయిపోయినాయా? ఏంటమ్మా ఇది? అమ్మ అప్పటికితే ఇవ్వనన్నావంట. అవును మరి, అడగ్గానే అప్పు ఇవ్వటానికి ఇక్కడేం ఖజానాలు లేవు. అది కాదమ్మా, అమ్మ ఏమన్నా పరాయిదేటి? తన కూతురు పెళ్లి కోసమే కదా అప్పడిగింది. రేపో మాపో నువ్వు కూడా నాకు పెళ్లి చేయాలి. ఇప్పుడు మనం నలుగురికి సాయం చేస్తే రేపు వాళ్ళు కూడా మనకి సాయం చేస్తారు. ఏటే అప్పాయమ్మా, నా కూతురికి ఏమన్నా మందెట్టావా ఏటి? ఓ తెగ అనిగేసుకొచ్చేస్తుంది నిన్ను. ఊరుకో అత్త. ఇవ్వమ్మా పాపం, చూడలా బిక్కమో వేసిందో. సర్లేవే, వసూలు చేసే బాధ్యత మాత్రం నీదే మరి. అప్పాయమ్మా, సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళు. మా మంచి అమ్మ, మా బంగారు తల్లి. సాయంత్రం వస్తాను. అలాగే. అల్లరి పిల్లవైనా మంచి బుద్ధులున్నాయే నీ కాడ. అమ్మ ఇప్పుడే వస్తానుండే. మళ్ళీ ఎక్కడికే? ఇప్పుడే వచ్చింది. చెప్తానే. దీనికి కాసేపు కాలు ఇంట్లో నిలబడదు. ఏం పిల్ల ఏమో. ఇదిగో వెంకట్రావు గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన త్వరగారు సామాన్యుడు కాదు, కలకత్తానే గడగలు ఆడించాడంట. నమస్కారం పెద్దయ్య గారు. ఏరా కోతలు అయిపోయింది కదా, పంట ఏమాత్రం పండింది ఏంటి? ఏముందండి, ఈ ఏడాదంతా కష్టాలే కదండి. వర్షాలు సరిగ్గా పడలేదు, పంటలు సరిగ్గా పండలేదు. అవునండి, వీళ్ళు పండించిన పంటంతా కూడా పన్నులు కట్టడానికే సరిపోవట్లేదండి. మన చేతిలో ఏముంది చెప్పండి, అంతా పయ్యోడిదయ్యా. ఏరా అంతే కదండి మరి. మన ఊళ్ళో ముగ్గురు కుర్రం చంపి చెట్టుకి ఎలాంటి తీశారంట. ఏమైంది పెద్దయ్య గారు? ఏముంది, దొరగారి మీద బాంబు వేశారంట. ఆయన అదృష్టం బాగుండేది, పేర్లేదు. వీళ్ళు దొరికారు, ఏలాడి తీశారు. పాపం ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇక్కడ ఇలా వీళ్ళ చేతుల్లో చచ్చిపోయారండి. నా కొడక నాశనం పెడితే నాశనం పెట్టంటరా. మొన్న నువ్వు గుడి వెనకలు చేసిన ఎవరు నాకు తెలుసురా. మీ ఆవిడ చెప్పానుకో నమస్కారం. ఈడొకడు నమస్కారం నమస్కారం పెట్టకపోతే గుట్టంతా బయట పెడతాడు. నమస్కారం నమస్కారం. ఏట్రా తాపు ఇలా వచ్చావు? మీ ఎవరంటే చూద్దామని. మొన్న డల్గస్ గారు ముగ్గురిని కాల్ చంపేశారంట కదరా. డలసా డగలస్ ఆడి పని అది కదరా. స్వతంత్రం కోసం యుద్ధం చేద్దాం అనుకున్నారు, స్వతంత్రం లేపారు. ఇంట్లో స్వతంత్రం వచ్చేస్తుంది. నమస్కారం పోలీసు. నమస్కారం బాబులు. వీడు కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట. ఏంటి ఎస్ఐ గారు ఇట్లా వచ్చారు? మొన్న డగ్లస్ దొర గారి మీద దాడి జరిగింది కదా. విన్నావు, ప్రమాదం కొద్దిగా తప్పిందంటగా. ఇదిగో చూడండి పెద్దయ్య గారు, ఊళ్ళో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా, అనుమానంగా ఎవరైనా తిరుగుతున్నా వెంటనే మాకు కబురు చేయాలా. వాళ్ళు ఇంకా ఈ చుట్టుపక్కలే ఉన్నారని మా అనుమానం. ముఖ్యంగా కుర్రోళ్ళందరినీ కనపడమని దొరగారు ఆదేశించారు. ఏ వెంకట్రావు, ఏంటి అర్థమైందా? దొరగారు నిన్ను కూడా వచ్చి ఒకసారి కనిపించమన్నారు. ఏం పెద్దయ్య, పంపిస్తావు కదా? తప్పకుండా పంపిస్తాను. తెలీదండి. చూడు, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి కుర్రోళ్ళందరినీ నేను రమ్మనని తీసుకురా. అంతే కదండి మరి. అంతే కదండి. ఏంటి వెళ్ళరా? ఎర్ర పెట్టు. సుమ్మత సుమ్మత సుమ్మత. అబ్బబ్బబ్బా, ఏట్రా సచ్చినోడా, కొత్తనా ఉండు. ఏంట్రా ఎల్లోడా, ఏం తీసుకొచ్చావు? సీతమ్మక్క నీకు బూర్లేమంది. ఏంటో విశేషం? ఇలా అలా అబ్బాయి పుట్టాడంట. ఓహో, పుట్టినరోజా? సర్లే నువ్వు వెళ్ళు. మరి నాకేటి? సరే ఇందా. నాకొద్దు, నేను ఇప్పుడే కడుపు నిండా తినేసి వచ్చా. తినేసావా? మరి ఇంకేం కావాలి? ఓ అన అయితే మరమరాలు కొనుక్కుంటా. నీ బాబు గారి ముళ్ళుందని ఇక్కడ ఎప్పుడు చూసినా డబ్బులే. కడుపు నిండా పెక్కానన్నావుగా, ఎల్లు. యాదవ సచ్చినాడు, ఎప్పుడు డబ్బులు గొడవే. ఏట్రా
నార్మల్ చూసేసుకో. వేడి వేడిగా నువ్వు టీ సెప్పు ఆహా టీ సెప్పు ఆహా టీ సెప్పు ఆహా టీ. ఏట్రా ఏదో మొహం వేసుకుని చూస్తారు అందుకోరా మరి. వేడి వేడిగా నువ్వు టీ చెప్పు ఆహా నువ్వు చెప్పు. అరే నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు. నువ్వు చెప్పా. ముందు తాగండి తర్వాత ఎవరో చెప్తారు. మనసున్న మనిషి అంటే ఎంకిగాడు మన ఎంకిగాడు ఆహా ఎంకిగాడు. అడగకుండా టీ మనకే ఇచ్చినాడు ఆహా ఇచ్చినాడు. ఏంట్రా వచ్చావా మిట్టమా మనసైనా సుట్టమా మనసైనా సుట్టమా మనసైనా సుట్టమా. సంచెట్టుకొచ్చావా సరికేదో సూపుమా సరికేదో సూపుమా సరికేదో సూపుమా. కోడట్టుకొచ్చావా రే కోడట్టుకొచ్చావా కూరుండి ఎడతావా కూరుండి ఎడతావా కూరుండి. ఏట్రా పాట మధ్యలోని చూడన్నా లక్ష్మకి వస్తుంది. ఏ హార్మోని శృతి మార్చుకో. యమ్మ ముద్దు గుమ్మ అట్టా నువ్వు వస్తూ ఉంటే చూడాలమ్మా. యమ్మ 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 ముద్దు గుమ్మ అట్టా నువ్వు వస్తూ ఉంటే చూడాలమ్మా. నువ్వు కాళ్ళకు గజ్జలు కట్టి గల్ గల్లంటూ వస్తే నువ్వు కళ్ళకు కాటుక పెట్టి అలా చూస్తా ఉంటే అర నవ్వు నువ్వు నవ్వావో నవ్వు నువ్వు నవ్వావు పూర్తిగా చస్తారే మరి మొత్తంగా నవ్వితే అరే ఏమైపోతారే. యమ్మ 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 ముద్దుగుమ్మా అట్టా నువ్వు వస్తూ ఉంటే చూడాలమ్మా. చందమామ నిన్ను చూసి తల వంచిందే సిగ్గుపడి మబ్బులలో దాక్కుని ఉందే. చందమామ నిన్ను చూసి తల వంచిందే సిగ్గుపడి మబ్బులలో దాక్కుని ఉందే. వెన్నెలంటి నీ సొగసే చూసిందంట ఇక తనతో పని లేదని దాక్కుందంట. ఇట్టాకైతే ఎట్టాగమ్మా ఓ వెన్నెల అట్టా నువ్వు అందంగుంటే ప్రతి కన్నులా అలా విసురుగా నువ్వు చూసావో అలా విసురుగా నువ్వు చూసావు పిస్తైపోతారే మరి చిలిపిగా నువ్వు చూసావు ఏమైపోతారే. యమ్మా యమ్మా ముద్దుగుమ్మా అట్టా నువ్వు చూస్తే ఏం చేసేదమ్మా. చిరుగాలి నిన్ను సోకి అరే మత్తెక్కింది నిన్ను తాకిన చోటే అది తిరుగుతూ ఉంది. చిరుగాలి నిన్ను సోకి అరే మత్తెక్కింది నిన్ను తాకిన చోటే అది తిరుగుతూ ఉంది. మతి చెడని బయ్యారం చూసిందంట తనగాలే తగలగ ఉక్కేసిందంట. ఇట్టాగైతే ఎట్టాగమ్మా ఓ మంజరి ఏదో ఉంది ముంచేస్తుంది ఈలాహిరి. అల్ల బుంగమూతి పెట్టావో అల్ల బుంగమూతి పెట్టావో గంగైపోతానే మరి ముద్దంటూ ఇచ్చావు ఏమైపోతానే. ముద్దుగుమ్మా అట్టా నువ్వు చూస్తే ఏం చేసేదమ్మా.
ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించామంటే మొన్న దొరగారి మీద బాంబు వేశారంట కదా, వాళ్ళలో కొంతమంది ఇక్కడే తిరుగుతున్నారంట. మన ప్రాంతం కుర్రాల మీద అనుమానంగా ఉందని, అందుకని మిమ్మల్ని అందరినీ టానాకి తీసుకురామన్నారు దొరగారు. టానాకండి బంధించేసి చిత్త కొట్టేస్తారేమో. నిజమా? నేను రానండి బాబు. రానంటే ఊరుకోర్రా, ఈడ్చికెళ్తారు. మనమేం చేసామని పెద్దయ్య? అదే అర్థం కాక చేస్తాను. దీంట్లో అర్థం కాకపోవడానికే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా వాడు పలానా ఊరు అని రాసుకుంటారు. దీన్నే విచారణ అంటారు. ఏమైనా వెళ్ళి కనపడాలరా, తప్పదు. ఎంతైనా మనం వాళ్ళ కింద బానిసలం కదా. ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ మనందరినీ పరిపాలిస్తున్నారు. మన దేశాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుని మనల్ని దాసులుగా చేసుకున్నారు. స్వతంత్రంగా మన గాలి కూడా పీల్చే అవకాశం లేకుండా చేస్తున్నారు. అయితే పని చేద్దాం, మనందరం కలిసి వెళ్ళి మన దేశం మనకి ఇచ్చేమని అడుగుదాం. నీ అబ్బా అడుగుతాను ఇచ్చడానికి కదా అట్టి పండి ఎట్రా. నీకు అరటిపండు తినాలి అనిపించింది అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావు ఏంటయ్యా? మిట్టగానే కబురు పెడతాం, అట్టుకొచ్చేస్తాం. అదే మీ ఇంట్లో కాయని ఎవరైనా కోసుకెళ్ళిపోతే ఏం చేస్తావు? నాకు ఆయనకి ఇచ్చేవని అడుగుతామండి. అప్పటికి ఇవ్వకపోతే 2 తన్నీళ్ళు ఆక్కుంటామండి. వాడు నీకన్నా బలవంతుడైతే? అదే దుర్గతి పట్టింది మన దేశానికి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని కబళించుకున్నారు. వాళ్ళు మనకన్నా బలవంతులు కాబట్టే మా దేశం మాకియ్యండి బాబు అని బతిమాలాల్సి వస్తుంది. ఇందుకోసమే మన గాంధీ గారు అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందరో ఆయన ఉద్దేశాలకు కదిలి ముందుకు నడిచి ఈ అహింస అనే బాటలో పోరాటాన్ని సాగిస్తున్నారు. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చేస్తుందంటరా? తప్పకుండా వచ్చి తీరుతుంది. వెంకట్రావు గారు, అసలు ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? ఒరే మీరంతా ఇల్లు ఒకసారి దొరగారి కనబడి వచ్చేయండి. ఈయన గారికి రావడానికి భయం. ఒరే సీను, వీళ్ళందరినీ దొరగారి దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదేరా, నిన్నేరా? అలాగే. Sir. Sir, I got credible information about those revolutionists who tried to attack on you, sir. Jai Singh Kapoor, Mohanty, Hyder Ali and Vishnu. I know them. They have killed 2 of my men in Bengal. Just think of them as someone who doesn't like me very much. Bloody bastards escaped from me, you know? It is me, their ultimate target. Do you think they'll come again to kill us, sir? Don't worry, sir. They won't come. We have tight security. Never underestimate anyone. Mad Indians. They'll do anything for freedom. They have their own army. Somehow, they'll never go back. Sir, give me a chance to shoot this time. I love to blow their bloody heads. Why not? Sir, Narayanpuram Vastavili వచ్చారు సార్. Let's move. Hey you, stand up. ఏయ్ నువ్వే, నీ పేరేంటి? సీను అండి. లేచి నుంచో. రారా నడు. Never look in my eyes. Bend your head. Always. Darling. Coming. Send them, bloody fellows. ఏయ్ లగరా, దొరగారు ముందు తల ఉంచుకొని ఉండాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావో? క్షమించయ్యా, ఇంకెప్పుడరా చేయను. ఇదిగా రేపు గాని కోడి కూర చేయలేదనుకో నేను ఊరుతాను. మరి ఈ వంకాయ కూర తినలేక సత్తనానే బాబు. అవును మరి, అమ్మగారికి ముక్క లేకపోతే ముద్ద దిగదు మరి. బంగారం లాంటి కోడి పుంజులు ఎత్తుకుపోయాడు ఎవడో గాని ఏదో సచ్చినోడు. అమ్మమ్మమ్మమ్మ, ఇలా వచ్చి అలా ఇల్లానో లేదో అలా కోడి మాయం చేశాడు. ఏంటి ఎలా చూస్తావు? తిను. తింటా తింటా. రేపు గాని కోడికూర చేయలేదనుకో మానేస్తావా? లేదు, నిన్నే కొరుకుని తింటా. లక్ష్మే లక్ష్మే
బియ్యం పోయే కాలం వచ్చింది ఇట్లా ఇచ్చిత్రంగా అరిచేస్తుంది ఇదిగో ఈ మంచిలు తాగు నువ్వు కూర్చోయే నేను వెళ్ళి చూసుతాలే. సీను 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 ఎక్కడున్నావు? సీను సచ్చినోడా గుండె జారిపోయేది కదరా. నేనుండగా నీ గుండె జారనిత్తనే. సరే ఏంటి ఇంత రాత్రి తగలటా? మరేమో ఇప్పుడు ఏంటి డబ్బులు కావాలా? దేనికి తాగడానికా? కాదు 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 కాదు. సిగ్గులేదు నీకు? దమ్మిడి కూడా ఇవ్వను. అది కాదు వెళ్ళొచ్చి ఇంతకుముందు ఎప్పుడు తాగని చెప్పు. పోయిన అమావాస్య తాగింది. పోయిన అమావాస్య మొన్నే కదా. అంటే అది కాదే, మిట్టంగాడు కోడి నెట్టుకొచ్చాడు, దాంట్లోకి కల్లేసి కోడుకు భలేకుంటదే. అది పుంజి అనుకుంటాను. అవునే, నీకెలా తెలుసు? సచ్చినోడ మా ఇంట్లోనే పుంజు కొట్టేసి నన్నే కళ్ళకు డబ్బులు అడుగుతావా? అమ్మ మిట్టంగా మా అత్తగారి పుంజు కొట్టేసి నాకెట్టేస్తావరా? అది సరే గాని లచ్చి లచ్చి డబ్బులు ఇవే. లచ్చి నువ్వు చచ్చిపోతే నాకు దిక్కేవరే. నువ్వు ఆ మాట అంటే నేను నిజంగా చచ్చిపోతాను. సరేలే, నాకు కాసులు వద్దేమొద్దు, నేను వెళ్ళొస్తా. సీను ఆగు, ఇంకెప్పుడు తాకే. ఇదిగో ఇదే ఆఖరిసారి. రేపు పొద్దున్నే గుడికొచ్చే నీతో ఒక విషయం చెప్పాలి. లక్ష్మి, ఆ దేవుడు నా కోసమే నిన్ను పుట్టించాడే. ఇంకెప్పుడు తాగనే, వెళ్ళొత్తనే, రేపు వస్తావు కదా. ఇంటికి ఏమనంటావా? అయితే మర్యాద లేకుండా అడుగుతున్నాను, కళ్ళు పోతా పోయివా? ఎరా దొంగ సచ్చినోడా, లేరాలే తాగినంత కత్తి చేసి పోయిన రండ్రా. వచ్చి అక్కడే ఆగిపోయాడు సీను. ఏం లేదు, మంచి కాక మీద ఉన్నావు కదా, దగ్గరకు వస్తే మేము కూడా కాలిపోతామేమోనని. ఇదంతా మాకు మామూలే సీను. ఏటి ఈ మధ్య కనిపించట్లేదు? ఊర్లో పనులు ఎక్కువయి, ఇగో మా కోసంత కళ్ళు పోతే బేగా వెళ్ళిపోతామే. సరే తెత్తనుండు. పోతుందంటవా? అదిగో తెస్తుందిరా. ఇదిగో ఇంతే పోసావే, కాసంత పోయే అప్పు కిందయ్యే, అప్పనంగొద్దు. ఇందాకలే అంది కదరా బాకీలు ఇవ్వడం మానేసింది. అది కాదురా, రంగికి మనం బాగా కావాల్సిన వాళ్ళం కదా. అలా లెక్కేసుకుంటే ఊర్లో వాళ్ళంతా రంగికి బాగా కావాల్సిన వాళ్ళే. అలా కాదు కానీ ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పరా. మనసుకో మాట కొట్టుకోదబ్బా. బాగా చెప్పారా. రంగి 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 బతిమాలించుకోకే, కూసంత పొయ్యే. కొండ్రా, అసలే నా వ్యాపారం సరిగ్గా లేదు, నేను పోయిను. పోయి 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 పొయ్యే. పాటేసుకో. అంతేంటావా? సరే అయితే. నింగిలోని సుక్కలన్నీ నేలపైన రాలాయి, నింగిలోని సుక్కలన్నీ నేలపైన రాలాయి, రాలిన సుక్కలన్నీ రంగిగా మారాయి. రేచగా ఏంటనా? మా నూరు ఎప్పుడన్నా అమావాస్యని అడిగిందిరా? లేదన్నా. ఎలా అరుగుతుందిరా? మా నూరు పౌర్ణమి ఎవరు అనుకున్నావు? ఎవరు? మన రంగి అదేటి. ఊరుకో సీను, నువ్వు మరీ నన్ను అంత పొగిడేస్తే నాకు దిష్టి తగిలేద్ది. ఇదే పెద్ద దిట్టు బొమ్మలా ఉంది, దీని దిట్టేటి. నిజాలు ఎప్పుడు పొల్లంటాయి, ఈ కళ్ళులాగా. ఇదిగో సీను, డబ్బులు ఇవ్వక్కర్లేదులే, ఇది నా తరఫున. నువ్వు దేవతవే, నీ మనసు నిజంగానే ఎన్న పూసే. అమ్మో పెద్ద వస్తున్నాడే, నీకు అవసరం వస్తున్నారు, నేను వెళ్ళొస్తానే. పదండ్రా. పదరా పదరా పద. ఎవరు లేరు అమ్మాయ. ఏటే రంగి ఎవరితోటి సోదేస్తాను? ఇసేం ఉన్నాడుతో అంటే ఏంటి, నా గాడి ఎసం లేదంటావా? నీ దగ్గర ఇసేం ఉంటే పడి పిల్ల సెల్ల పుట్టిండాలిగా. ఇదిగో లోపలికి పద, మన గాడి ఎసం ఎంత ఉందో చూపిస్తాను. ఉన్న ఇద్దరు పిల్లలు చాలక నేను కూడా కావాల్సి వచ్చింది. ఇంట్లో గోడవలతో చచ్చిపోయి సోది ఎసం తగ్గిపోయింది కానీ
లేకపోతేరా అబ్బా కాళ్ళు లాగేస్తున్నాయి, నా వల్ల కాదు. అయినా ఎప్పుడు లేని ఇదేంటే తెగ తిరిగేస్తుంది. ఏమో నాకేం తెలుసు. అయినా